టెక్నాలజీకి తానే ఆద్యుణ్ణి, సెల్ ఫోన్ కంప్యూటర్ తానే కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు మత్స్యకారులను కాపాడడంలో ఎందుకు విఫలమయ్యారు అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ప్రశ్నించారు. సముద్రంలో మత్స్యకారులు గల్లంతయ్యి రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ ఎందుకు గుర్తించలేకపోయారు అన్నారు. టెక్నాలజీ పేరు చెప్పుకొని సీఎం చంద్రబాబు సొల్లు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు అన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. టెక్నాలజీకి నేనే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సముద్రంలో 4 రోజుల క్రితం గల్లంతైన మత్స్యకారుల జాడను ఎందుకు కనుక్కోలేకపోతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కేకే రాజును సార్ చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు ప్రతిసారి కూడా టెక్నాలజీని నేనే కనుక్కున్నానని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా 4 రోజులు అవుతుంది. మత్స్యకారుల కుటుంబాలు అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన రాకపోగా మత్స్యకారుల జాడని కనుక్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడదు? ఇప్పుడు దురదృష్టవశాత్తు చాలా విచారించదగ్గ విషయం, ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, హోంమంత్రి గారు కానీ, మెరైన్ పోలీసులకు సంబంధించి కానీ వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం, ఆ కుటుంబాలకి భరోసా ఇవ్వటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మాట్లాడితే టెక్నాలజీకి నేనే ఆద్యుణ్ణి, గూగుల్ సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, డేటా సెంటర్స్ నేనే కనిపెట్టాను, ఏఐ నేనే కనిపెట్టాను, గూగుల్ కూడా నా కనుసన్నలో నడుస్తూనే చెప్పుకునే ఈ టెక్నాలజీకి ఆద్యుని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారుల సంఘటనకు సంబంధించి మీ టెక్నాలజీ కానీ, మీ ఆధునిక వ్యవస్థ కానీ, మీ సమాచార వ్యవస్థ కానీ, మీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మీ హోంశాఖ కానీ, మీ మెరైన్ పోలీసులు కానీ ఈ మత్స్యకారుల కుటుంబాలని గల్లంతమైన కాపాడటం కోసం ఈ రోజు వరకు మీరు ఏం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైతే బోట్లకి హెచ్చరికనిచ్చే ఆధునిక పరికరాలు బోల్డ్ ఉన్నాయి టెక్నాలజీలో, వాటికి అమర్చాలనే ఇంకిత జ్ఞానం ఈ అధికారులకు లేదా? ఈ అధికారులు ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ ప్రమాదం జరిగిన తర్వాత 4వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల ప్రమాదం జరిగితే 5వ తారీఖు 11 గంటల వరకు కూడా ఎలాంటి సహాయ చర్యలు కూడా చేపట్టలేననేది వాస్తవం. అంటే సుమారు 20 గంటల పాటు ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఏం చేశారు? ఆ మత్స్యకారులు భయోందనలతో 12-15 గంటలు ఈదుకుంటూ వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీ టెక్నాలజీ ఏమైపోయింది? ఈ అధికారులు కానీ, మీరు కానీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటానికి కారణం ఏంటి? అంటే మీరు చెప్పే టెక్నాలజీ కానీ, మీ సిస్టమ్ కానీ, మీ ఆలోచన ధోరణి కానీ, మీ విజన్ కానీ బూటకమా? నిజంగా మీకు టెక్నాలజీలో మీకు అంతే పట్టు ఉంటే, టెక్నాలజీ సంస్థలకు సంబంధించి మీకు అంత పరిచయాలు ఉంటే, మీరే ఎంతమంది టెక్నాలజిస్టులు తయారు చేసి ఉంటే మరి ఇప్పటివరకు మీరు ఎందుకు కనిపెట్టలేకపోయారు? దొరకటం జరిగిన తర్వాత పోనీ ఎక్కడో 40-50 కిలోమీటర్ నాటికల్ మైల్స్ దూరంలో కాదు కదా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం విశాఖపట్నం తీరానికి 10 నాటికల్ మైల్స్ దూరంలోనే కదా. పోనీ ఎక్కడో పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లోకి వెళ్ళి చిక్కుకుపోయారు, ఇరుక్కుపోయారు అనుకుంటే అది వేరే సంగతి. కోతవేటు దూరంలో ప్రమాదం జరిగితేనే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, విజనరీకి సంబంధించి టెక్నాలజీ ఏమైపోయింది? ఈ కూటమి ప్రభుత్వం 100% కూడా ఫెయిల్ అయింది. వాళ్ళని సమాచారాన్ని సంఘటన స్థలం చేరుకోవడంలో కానీ, రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో కానీ, ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలబట్టడంలో కానీ, బాధిత కుటుంబాలు భరోసా ఇచ్చే విషయంలో కానీ, మెరైన్ పోలీసింగ్ వ్యవస్థ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా విఫలమైంది. దీనిపైన విచారణ జరగాలి. దీనికి బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోంమంత్రి కానీ దీనిపై స్పందించి తక్షణం ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తాం. ప్రమాదానికి గురైన మత్స్యకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా విఫలమైందని, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దీనికి బాధ్యులైన అధికారులందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేకే రాజు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మత్స్యకారులను కాపాడలేకపోతే ఇంకా మిగతా మత్స్యకారులు ఏ విధంగా కాపాడుతుందని అంటూ ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.